అందుకే నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైసీపీ నాయకుల బుద్ధి ఇప్పుడు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పదే టార్గెట్ చేస్తా ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్ల గురించి, ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు చేసిన ప్లాన్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి వెనక ఈ వైసీపీ నాయకులు ఎందుకు పడతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ప్రాణహాని ఉందా గిట్లని చెప్పి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమని ప్లాన్ చేసిండో, ఈ వైసీపీ కార్యకర్తలతోనే జగన్మోహన్ రెడ్డి ఏ పనులు చేపించిండో ఈ వీడియోలో తెలుసుకుందాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కోడికత్తి శ్రీను అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫోటో దిగడానికి వచ్చిన వ్యక్తి. అయితే అక్కడ అందరూ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు. ఒక దుండుగుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ కోడికత్తితో పొడవడం జరిగింది. ఆ విషయంలో ఈ కోడికత్తి శ్రీను అనే వ్యక్తి, ఈయన ఎవరో కాదు, మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్న వ్యక్తి. ఈ కోడికత్తి శ్రీను వచ్చేసరికి ఇప్పటికీ కోట్లమ్మట పోలీస్ స్టేషన్ అమ్మట జరుగుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ కోడికత్తికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన నన్ను చంపాలనుకోలేదు గిట్లని చెప్పి ఒక మాట అనేస్తే కోడికత్తి శ్రీను పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, కోర్టులకి వెళ్ళకుండా రిలీజ్ అయిపోతాడు. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ప్లాన్ చేయించుకున్నాడు. ఆ రోజున సీఎం అవ్వడానికి ఈ ప్లాన్ చేయించుకున్నాడు గిట్లని చెప్పి ఒక ఆరోపణ ఉంది. అది ఎంతవరకు వాస్తవం మీరు మీ కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే ఇంకొకటి చూపిస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి చిన్న అయిన వివేకానంద గారిని టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే చంపేశారు గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెగ ప్రచారం చేశారు. అయితే ఆ చంపిన సాక్షులలో ఈ వ్యక్తి వచ్చేసరికి టీడీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మమ్మల్ని చంపమంటే మేము చంపాము గిట్లని చెప్పి ఈ సాక్షి చెప్పడం జరిగింది. సో ఆ కేసు గురించి కూడా ఏ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడడం జరగల. సో దీనికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద ఈ కేసు నెట్టేయడం జరిగింది. ఇంకో ముచ్చట చూపిస్తాను. అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒక గుల్కరాయితోనే కొట్టడం జరిగింది. ఆ కొట్టిన వ్యక్తి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తే. ఎందుకు కొట్టాడు గిట్లని చెప్పి అడిగితే ప్రచారానికి రమ్మన్నారు, బీర్ బాటిల్, బిర్యానీ, పైసలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు, అందుకోసమే రా తీసుకొని కొట్టినాం గిట్లని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి మీద గుల్కరాయితో కొట్టడం జరిగింది. అయితే ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది ఎవరి వల్ల, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ వల్ల గిట్లని చెప్పి ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఓ వైసీపీ కార్యకర్త రీసెంట్గా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి మీదనే దాడి చేయడానికి లేడు. ఇక్కడ మీరు చూడండి, మీ పార్టీనే సీజ్ అయ్యాక వేరే వాళ్ళని ఏం సీజ్ చేస్తావు వైసీపీకి ఇట్లని చెప్పి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని మెన్షన్ చేయడం జరిగింది. 3 ఏళ్లుగా పాల ప్యాకెట్ మోసుకుంటూ వైసీపీలో తిరిగినోడికి కనీసం మీ కార్యకర్త అనే గౌరవం ఇవ్వకుండా పార్టీకి సంబంధం లేదు అని అనడం అన్యాయం. జగన్ సొంత కార్యకర్తలతో కోడికత్తి రాళ్లు దాడి చేయించుకున్న చరిత్ర నీది గిటని చెప్పి నిజంగా మాట్లాడడం జరిగింది. అరే వాస్తవమే కదా, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతోనే జగన్మోహన్ రెడ్డి దాడి చేయించుకున్న ముచ్చట మనం ఇందాక చూసాము. కోడికత్తి శ్రీను అనే ఒక వ్యక్తితోనే దాడి చేయించుకున్నాడు కోడికత్తితోనే, అది కూడా వైసీపీ కార్యకర్తనే. అయితే వివేకానంద గారి హత్య, ఆ హత్యకు సంబంధించిన వైసీపీ కార్యకర్తనే ఆ కేసులో ఇరికించడం జరిగింది. అయితే రీసెంట్గా ఎన్నికల ప్రచారంలో ఓ వైసీపీ కార్యకర్త పైసలు ఇస్తలేరు గిట్టని చెప్పి గుల్కరాయితో జగన్మోహన్ రెడ్డి నెత్తిని పగలగొట్టారు. సో దానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ వ్యక్తి మీద పోలీస్ కేసు వేశారు, ఆ వ్యక్తిని జైలుకి కూడా పంపించారు. సో ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఈ నరసింహ నాయుడు అనే వ్యక్తి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో మీటింగ్ పెడితే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి జనసేన మీటింగ్లో పని ఏంటంటే నాకు అర్థం కాదు. ఏం పని? మీ వైసీపీ కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే జనసేన పార్టీ వాళ్ళు ఏమైనా వస్తూ ఉన్నారా, లేకుంటే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉన్నారా, లేకుంటే బీజేపీ పార్టీకి సంబంధించిన వస్తున్నారా? ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి జనసేన మీటింగ్లలో ఏం పని అంటా ఉన్నా. ఈయన మళ్ళా నేను 3 సంవత్సరాల కిందట వైసీపీలో ఉండే, నేను చాలాసార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ ఇస్తా ఉన్నా ఇట్లని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఆ వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఇక్కడ వినిపిస్తుంది చూడండి. పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. దీంట్లో ఇక్కడ 3 ఇయర్స్ బ్యాక్ నేను వైసీపీలో ఉన్నా గిట్లని చెప్పి అన్నాడు కదా. ఈయన ఫేస్బుక్ పేజ్లలో మీరు చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు. ఫేస్బుక్ పేజ్లో 2024లో ఈయన ఫేస్బుక్ పేజ్లో అన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డేట్ చూడండి, మీకు కనిపిస్తుందా? జూన్ 11, 2024లో ఈ వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఫోటోని ఫేస్బుక్లో షేర్ చేయడం జరిగింది. అప్పుడు ఈయన వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త అవుతాడా, లేకుంటే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త అవుతాడా? అంటే జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తా ఉన్నాడో అర్థమవుతలే. అంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు వాళ్ళ వైసీపీ కార్యకర్తలతోనే దాడి చేయించుకున్నాడు. ఆ దాడి చేసిన వ్యక్తులనే జైలు పాలు చేసిన, జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు లేరు, చేసింది లేదు. అయితే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలతోని జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తా ఉన్నాడు ఇక్కడ చూడొచ్చు మీరు. మార్చి 19, 2024లో మళ్ళీ ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన పోస్టు
ఈ నరసింహ నాయుడు అనే వ్యక్తి మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు చెప్పండి, ఈయన వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త అవుతాడా లేకుంటే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త అవుతాడా? అరే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి జనసేన పార్టీలో ఏంటి సంబంధము? పవన్ కళ్యాణ్ గారిని ఏం చేద్దాం గిట్లని చెప్పి అనుకుంటా ఉన్నారు. మీ వెనకాల ఎవరు ఉన్నారు, ఏంది కదా గిట్లని చెప్పి జనాలు ఈ నరసింహ నాయుడిని అడగడం జరుగుతుంది. అయితే ఈయనేమంటా ఉన్నాడు, కొంతమందికి నేను నచ్చక గతంలో వైసీపీ పార్టీలో ఉన్న పోస్టులన్నీ ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సరే వాళ్ళు ఫోటోలు తీసుకొస్తా ఉన్నారు, అదంతా పక్కన పెట్టేసాయి. మరి నువ్వు ఫేస్బుక్లో షేర్ చేసిన ఫోటోలు ఆడిపోతాయి అంటే మీరు పేరుకు జనసేనలో ఉండి వైసీపీ పార్టీకి మీరు ఫేవర్ చేస్తా ఉన్నారా? లేకుంటే జనసేన పార్టీకి సంబంధించిన న్యూస్ వైసీపీ పార్టీ వాళ్ళకి షేర్ చేస్తా ఉన్నారా? ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? నేనైతే మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, వైసీపీ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వచ్చిన వ్యక్తుల్ని కొంచెం దూరంగానే పెట్టండి. వాళ్ళు రేపటి రోజున ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలతోనే జగన్మోహన్ రెడ్డి అన్నికన్నా దాడులు చేయించుకున్నప్పుడు ఆ కార్యకర్తల్ని వాడుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏమైనా చేయొచ్చు, నారా లోకేష్ గారిని కూడా ఏమైనా చేయొచ్చు, చంద్రబాబు గారిని కూడా ఏమైనా చేయొచ్చు. వీళ్ళు ఎంతటికైనా దిగజారుతారు వీళ్ళు. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మీరు మంచి మంచి ఫ్లెక్సీలు. ఈయన ఎవరండి? రాపాక వరప్రసాద్, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఈయన కూడా జనసేన పార్టీలో లేకుండా వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయాను. సో వీళ్ళంతా ఏం ప్లాన్ చేస్తూ ఉన్నారో అర్థమవుతలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఒకసారేమో కౌడికత్తి అయిపోయింది, ఇంకోసారి గుల్కరాయి అయిపోయింది, మూడోసారి వివేకానంద గారి హత్య అయిపోయింది. ఇప్పుడు ఎవరిని హత్య చేయాలి గిట్టని చెప్పి అనుకుంటా ఉన్నారో అర్థమవుతలే. సో ఇదంతా ఒక పెద్ద మిస్టరీ లెక్క అయిపోతా ఉంది. ఇప్పుడు ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది గిట్లని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ నరసింహ నాయుడిని ఏం చేయాలో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అయితే ఏమవుతుందో కూడా కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.